అందరికీ నమస్తే. మనము ఆంజనేయ స్వామి కోసము అంటే స్వామి దయ మనపై ఉండాలి. ఏమైనా మనకి కష్టాలు కానీ ఏమైనా ఇక్కట్లు వచ్చినప్పుడు ఏం చేస్తామండి, ఎక్కువ ఆంజనేయ స్వామికి చాలా చేస్తాం కదా. అంటే ప్రదక్షిణలు చేస్తాము, ఆకు పూజ చేస్తాము, ఇంకా చాలీసా చేస్తాము. వీటన్నిటికీ కంటే కూడానండి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైంది ఏంటయ్యా అంటే అరటిపండు అండి. అరటిపండు పెడితే స్వామి చాలా ప్రీతి నొందుతారట. అంటే మనకి ఏమైనా కష్టంగా అనిపిస్తే ఆంజనేయ స్వామికి 4 అరటిపళ్ళు పెడితే చాలా ప్రసన్నులు అవుతారటండి. మనకి ఏమన్నా ఉంటే కష్టాలు ఉంటే తీరుస్తారంట. ఇంకా ఇక్కట్లుంటే బాగా మనం తట్టుకోలేనంత ఇబ్బందులుంటే నిజంగానండి బాగా అంటే మనం తట్టుకోలేకపోతున్నాము. ఏదైనా కూడా మన ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే ఏమైనా బాగా అప్పులు ఉంటే కూడా చాలా ఇబ్బందులు పాలవుతాం కదా. అంటే ఇలాగా ఉంటే ఏదో ఒక ఓపిక చేసుకుని హనుమత్ జయంతి రోజు అంటే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి వస్తుంది కదా. అలాగా ఆ హనుమత్ జయంతి రోజండి బాగా అరటి తోటలో అంటే అరటి చెట్లు బాగా గెలలు దిగుతుంది కదా. అంటే అరటి గెలలు బాగా వచ్చినప్పుడు ఆ గెలలతో ఉన్న నిండుగా ఉన్న అరటి తోటలోనండి చిన్నగా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి మనము అక్కడ స్వామికి పూజ చేస్తే నిజంగా మనకి ఏ కష్టం ఉన్నా కూడా తీరుతుందటండి. నిజంగా అంత గట్టిగా చెప్పడం అనేది చాలా బాగుంది కదా. అంటే కష్టం తట్టుకునే కంటే కూడా ఏదో ఒక 10 మందిని పిలుచుకుని చిన్నగా చాలీసా చేయించుకుని అక్కడ ఆ తోటలో పూజ చేయించుకుంటే మనకు ఉన్న సమస్యలన్నీ తీరుతాయట. నిజంగా హనుమ అంటే ఏదైనా చేయడానికి ముందు ఉంటారు కదా. అలాగే ఇంట్లో హనుమ చాలీసా కానీ లేదు అంటే ప్రతిరోజు మనం రామాయణం అంటే ఫోన్లో కానీ టీవీలో కానీ వినటం వల్ల కానీ అలాగే సుందరకాండ పారాయణ ఆ సుందరకాండ పారాయణ మనం కూడా చేయలేం కాబట్టి కొంచెం ఫోన్లో చాలా వింటూ ఉంటాం కదా. అలాగే సుందరకాండ పారాయణ వినటం వల్ల కూడా హనుమ ఏదో ఒక రూపంలో అంటే హనుమ అంటే వానరం కదా, ఏదో ఒక రూపం అంటే వానర రూపంలో మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందట. అంటే ఆయన దయ మనపై ఎప్పుడూ ఉంటుందన్నమాట. అంటే రామాయణం అంటే ఏంటంటే సకల కష్టాలు తీర్చేది అంటాం కదా. సుందరకాండ వింటే చాలండి నిజంగా మనకున్న కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి చెప్తారు కదా. నిజంగా ఏంటంటే బాగా కష్టాలు ఉన్నప్పుడు హనుమని తలిస్తే చాలండి. చిన్న అరటిపండు పెట్టడము అలాగే మనకి సాధ్యమైతే బాగా ఇబ్బందులు తట్టుకుంటూ ఉంటే ఈ అరటి తోటలో చిన్నగా పూజ చేసుకుంటే ఈ సమస్యలు పోతాయి అంటే ప్రయత్నం చేసి చూడండి. నిజంగా ఈ వీడియో నచ్చితే